హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా టైలర్స్. ఇదిగోండి, ఈ బ్లౌజ్ వచ్చేసి హ్యాండ్స్ కట్ వర్క్ రౌండ్ హోల్ నెక్ అన్నమాట. బ్యాక్ సైడ్, ఫ్రంట్ వచ్చి నార్మల్ రౌండ్ నెక్ ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ అండి. ఇది కటింగ్ వీడియో ఇప్పుడు మనం చూద్దాం. షోల్డర్ వచ్చేసి వీళ్ళు నార్మల్ది మనకి ఆది బ్లౌజ్కి ఇచ్చారండి. మగ్గ వర్క్ అయితే ఇలా చేయించమన్నారు, హోల్ నెక్ లాగా చేయించాము. ఇదిగోండి, షోల్డర్ దగ్గర కొంచెం తగ్గింది. మా వర్క్ చేసే వాళ్ళకి మెజర్మెంట్ కొంచెం అర్థం కాలేదు, అందుకని షోల్డర్ దగ్గర కొంచెం ప్లెయిన్ వచ్చేలాగా, అంటే కుట్టుల్లోకి వెళ్ళిపోయేలాగానే పెట్టేశాను. హ్యాండ్స్ లెంత్ వచ్చేసి కట్ వర్క్ 10 ఇంచెస్. ముందు ఇలా లైనింగ్ క్లాత్ తడిపి వాష్ చేసుకొని ఐరన్ చేసి ఇలా 4 మడతలు వేసుకున్నాను. ఇప్పుడు మెజర్మెంట్ బ్లౌజు ఇదిగోండి, హ్యాండ్ లూజ్ ఎంత ఉందో 1.5 ఇంచు ఖర్చుకి చంక ఎంత పొడవు ఉందో హ్యాండ్ పొడవును బట్టి ఇలా మార్కింగ్ చేసుకున్నాను. 3 ఇంచెస్కి హ్యాండ్ చంకకి ఇలా 3 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకొని సరిపోయిందో లేదని చూసుకోవాలి కదా. ఆది బ్లౌజ్తో అలా పెట్టేసుకునే కంటే మన టేప్ మెజర్మెంట్ కూడా ఎప్పుడూ ఉంటే కనుక బాగుంటుందని చెప్పి నేను 2 వైపులా కూడా ఇలా కొలతలు తీసుకొని చేసుకుంటాను. ఫ్రంట్ హ్యాండ్ లోతు కోసం ఇలా కటింగ్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్, అది బ్లౌజ్తో మెజర్ చేస్తే ఎంత వచ్చిందో చూసుకొని దానికి 1 ఇంచు ఎక్స్ట్రాగానే నేనైతే మార్కింగ్ చేసుకున్నాను. నడుము లూజ్ కూడాను అలా ఎంత వచ్చిందో మార్క్ చేసుకొని డాట్కి 1 ఇంచు ఖర్చుకి కొంచెం ఎక్స్ట్రాగానే పెట్టుకుంటున్నాను. నడుము నెక్ డీప్ ఎంత ఉందో చూసుకొని, ఇది బ్యాక్ హోల్ నెక్ కాబట్టి 15 ఇంచులు షోల్డర్ పెట్టుకున్నాను, అంటే 7.5. 3.5కి ఇలా రౌండ్ హోల్ షేపు ఇలా మార్కింగ్ అయితే చేసుకున్నాను. కటింగ్ అయితే మనకి మెక్క వర్క్ కాబట్టి స్టిచ్ చేసేటప్పుడు నెక్ తిప్పేసుకుంటే కనుక సరిపోతుంది. చంకకి ఇలా 1 ఇంచు మార్కింగ్ చేసుకొని షోల్డర్ 3 ఇంచెస్కి ఇలా పెట్టుకొని మొత్తం కూడాను కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను. చంక దగ్గర ఈ విధంగా నాటు పెట్టుకొని షోల్డర్ దగ్గర కూడా నాటు పెట్టేసుకున్నాను. బ్యాక్ నెక్ డీప్ ఎంత ఉందో చూసుకొని ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కోసం, ఇది మనకి ఫ్రంట్ నార్మల్ కటింగ్ ఉంటుంది కాబట్టి దీంట్లో కొంచెం చిన్న చిన్న మార్పులు ఉంటాయండి. ఎంత వచ్చిందో అలా పెట్టేసేసి వేసేస్తే ఎదర్ పార్ట్ వచ్చేసి మనకి నెక్ షోల్డర్ దగ్గర బాగా ఎక్కువైపోతుంది. అందుకోసమని నార్మల్ బ్లౌజ్ లాగా షోల్డర్ నెక్ ఇలా మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి మనం షోల్డర్ అయితే ఎంత అయితే పెడతామో అంతకి ఇలా మార్క్ చేసుకున్నాను. ముందు సైడ్స్ తీసేసి మనం చంక మార్కింగ్ చేసుకున్నాం కదా, అది కటింగ్ చేసుకున్నాను. చూసారా, అర్థమవుతుందా? నెక్ విడిగా మార్కింగ్ చేసుకున్నాను, చంక కూడా విడిగా మార్కింగ్ చేసుకున్నాను. ఎందుకంటే మనకు వచ్చేసి ఇది షోల్డర్ పెద్దగా అయిపోతుంది ఫ్రంట్ నార్మల్ నెక్ కాబట్టి, లేదంటే నెక్ డీప్ బాగా బ్రాడ్గా వచ్చేసింది ఫ్రంట్. అందుకోసమని షేప్ వచ్చేసి 14 వచ్చిందండి. షోల్డర్ దగ్గర నుంచి 1 ఇంచుకి ఇలా మార్కింగ్ చేసుకొని 14కి ఇలా స్ట్రైట్గా మార్క్ చేసుకున్నాను. హుక్స్ పట్టీ దగ్గర 5 ఇంచెస్ వచ్చింది. నడుము పట్టీ వైపు వచ్చేసి 6 ఇంచెస్ వచ్చింది. ఇలా ఫ్రంట్ పార్ట్ అయితే కనుక కటింగ్ ఈ విధంగా అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి కొంచెం క్రాస్గా తీసుకోవాలి షోల్డర్ దగ్గర. ఈ టిప్ కనుక పాటిస్తే మనకి ఎదర మెడ వచ్చేసి లూజ్గా రాదు, షోల్డర్ కూడా జారకుండా ఉంటుంది. ఇప్పుడు అదే బ్లౌజ్తో మనం బ్యాక్ పార్ట్తోనే అలా బేస్ అవ్వకుండా ఫ్రంట్ పార్ట్ ఇది ఆది బ్లౌజ్తో ఎంత ఉందో మనం చూసుకొని మార్కింగ్ చేసేసుకొని డాట్స్ కూడాను ఎంత ఉన్నాయో చూసి ఇలా 3 ఇంచెస్ పొడవు 2.5 ఇంచ్కి ఇలా మార్కింగ్ చేసుకున్నాను. హుక్స్ల పట్టీ వచ్చేసి 2.5కి ఇలా మార్క్ చేసుకున్నాను. చంక దగ్గర 5 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకొని 4 ఇంచెస్కి ఇలా ఫ్రంట్ డాట్స్ అయితే కనుక నేను రెడీ చేసుకున్నాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్
ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ కటింగ్ అయితే కనుక మనకి రెడీ అయిపోయింది. షేప్ బెల్ట్ ఎంత ఉందో చూసుకొని ఇదే లైనింగ్లో మీకు షేప్ బెల్ట్ కూడా చూపిస్తున్నానండి. 3.5 వచ్చింది. లూజ్ వచ్చేసి 10 ఇంచెస్ వచ్చింది. 1 ఇంచ్ ఎక్స్ట్రా మడత కోసం ఉంచుకొని ఇలా అయితే కనుక నేను మార్కింగ్ చేసుకొని కటింగ్ చేసుకున్నాను. ఇదిగోండి షేప్ బెల్ట్. ఉక్సుల పట్టి దగ్గర ఎంత ఉందో నడుం పట్టి దగ్గర ఎంత ఉందో చూసుకొని మడత వేసేసుకుంటే సరిపోతుంది మనకి. ఇప్పుడు పై క్లాత్ కటింగ్ చేయాలి. ఇదిగోండి ఇది కట్ వర్క్ హ్యాండ్ అన్నమాట. 10.5 హ్యాండ్స్ లెంత్ వచ్చేసి ఇలా మొత్తం కూడాను లైనింగ్ పై పార్ట్ ఇలా వేసుకొని వర్క్ చేసేటప్పుడు హ్యాండ్ వచ్చేసి ఇలా ఎక్కువగా చేయించకుండా కరెక్ట్గా ఉండేలాగానే చేయించుకున్నాను. హ్యాండ్ లెంత్ ఎంత ఉందో చూసుకొని ఇలా అయితే కనుక కటింగ్ చేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్. బ్యాక్ పార్ట్ హోల్ నెక్. బ్యాక్ వచ్చేసి థ్రెడ్ పెట్టేస్తాము. ఇలా లైనింగ్ క్లాత్ కటింగ్ చేసుకున్నది ఏదైతే ఉందో అది ఇలా వేసేసుకొని నెక్ దగ్గర ఎంత వచ్చిందో చూసుకొని ఇలా అయితే కనుక బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ కటింగ్ అయితే అయిపోయింది. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇలా వేసుకుంటే కనుక అతుకులు పడుతుంటాయి. అందుకని నేను ఏం చేస్తానంటే ఫ్రంట్ పార్ట్ 2 భాగాలుగా చేసుకొని ఒకదానికొకటి ఎదురుగా ఉండేలాగా అదే క్లాత్ మొత్తం ఓపెన్ చేసి ఇలా వేసుకుంటాను. ఇలా అయితే కనుక ఏ అతుకులు కూడా పడవండి. ఒకవేళ క్లాత్ సరిపోకపోతే అతుకు పడితే షేప్ బెల్ట్కి అయితే అతుకు పడుతుంది, కానీ ఫ్రంట్ పార్ట్కి కొంచెం కూడా అతుకు అనేది రాదు. ఇదిగోండి ఇలా వేసుకుంటే కనుక మనకి మగ్గ వర్క్ బ్లౌజ్ కదా, అతుకు లేకుండా కుడితే కస్టమర్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. అందువల్ల ఈ టిప్ అయితే కనుక నేను ఎవ్రీ బ్లౌజ్కి మగ్గ వర్క్ బ్లౌజ్ అండ్ కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ బ్లౌజ్కి కూడాను నేను ఈ టిప్ అయితే కనుక ఫాలో అవుతాను. ఎందుకంటే చాలా కాస్ట్లీ సారీస్ ఉంటాయి, ఎలాగనే కాస్ట్లీగా మగ్గ వర్క్ కూడా చేయించుకుంటారు. దానికి అతుకులు పడితే కనుక బాగోదు. కొంచెం లావుగా ఉండే పర్సన్స్ అయితే ఖచ్చితంగా అతుకు పడుతుంది. అందుకోసం ముందుగానే మేము 1.5 మీటర్ క్లాత్ అలా తీసుకొని వర్క్ చేయించుకుంటాను. ఇదిగోండి ఫ్రంట్ 2 పార్ట్లు కూడా ఈ విధంగా తీసుకున్నాను. ఇలా మనం ఈ టిప్ ఫాలో అయితే అతుకులు పడకుండా ఉంటుంది. మనకి కూడా కుట్టేటప్పుడు చాలా ఓపికగా మనం కుట్టేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. దీని స్టిచ్చింగ్ వీడియోని డిస్క్రిప్షన్లో ఇస్తాము.